టెహ్రాన్ మెత్తపడింది. అమెరికాతో యుద్ధంపై చర్చలకు సిద్ధమంటోంది. అయితే షరతులు వర్తిస్తాయి అని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా అగ్రరాజ్యంతో మాట్లాడేందుకు రెడీ అయింది. వచ్చే వారం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయి. అయితే ఇరాన్ షరతులను అమెరికా అంగీకరిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపుపై ముందడుగు పడుతోంది. అమెరికాతో చర్చలపై టెహ్రాన్ అంగీకరించింది. అయితే కండిషన్స్ అప్లై అంటోంది. యుద్ధం ఎలా ముగించాలని ఆలోచిస్తున్న అమెరికా దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇస్లామాబాద్ వేదికగా వచ్చే వారం చర్చలు జరగనున్నాయి. యుద్ధం ముగించడానికి 5 డిమాండ్లు పెట్టింది ఇరాన్. అమెరికాతో యుద్ధం నిలిపివేతపై చర్చల కోసం ఇరాన్ ప్రాథమికంగా 5 షరతులు పెట్టింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలి అన్నది ఫస్ట్ కండిషన్. రెండోది, భవిష్యత్తులో దాడులు చేయబోమని ఆ 2 దేశాల నుంచి ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. ఇక మూడోది, ఇరాన్ డిమాండ్లను అమెరికా పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని పాకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ, టర్కీ స్పష్టమైన హామీ ఇవ్వాలి. నాలుగోది, యుద్ధంతో ఇరాన్లో జరిగిన నష్టానికి తగిన పరిహారం అందేలా చూడాలి. చివరిగా, ఆంక్షల ఎత్తివేత, హర్ముజ్ జలసంధిపై ఇరాన్ హక్కు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వీటిని అంగీకరిస్తే చర్చలకు సిద్ధమని టెహ్రాన్ రాయబారం పంపింది. యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ దేశాలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 19న రియాద్లో మొదటి సమావేశం జరగగా ఇప్పుడు ఇస్లామాబాద్లో 2వ దఫా చర్చలు జరిగాయి. ఇరువైపులా ఒత్తిడి చేసిన చర్చల కూటమి దేశాలు కొంత సానుకూలత తీసుకొచ్చినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో చర్చల కూటమి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో సమావేశాలు ఏర్పాటు చేసింది. యుద్ధ విరమణ కోసం మధ్యవర్తిత్వం, పశ్చిమాసియాలో పరిస్థితులు, పరస్పర ప్రయోజనాలపై చర్చించారు. వచ్చే వారంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ పెట్టిన షరతుల విషయంలో 4 దేశాల చర్చల కూటమికి అమెరికా నుంచి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వం కోసం తగిన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసేందుకు ఇస్లామాబాద్లో చర్చల కూటమి సమావేశం జరుగుతోంది. చర్చల్లో ఇరాన్ పాల్గొనేందుకు వీలుగా త్వరలోనే తాత్కాలికంగా కాల్పుల విరమణ లేదా దాడుల నిలిపివేతపై ఇరు వర్గాల నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇస్లామాబాద్లో జరిగే చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడుతుంది? దాని తర్వాత అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేరుగా చర్చల్లో పాల్గొంటారా? కాల్పుల విరమణ, హర్ముజ్ను తెరవడంపై ఎలాంటి నిర్ణయాలు రావచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇరాన్ యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక భేటీ జరిగింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, ముఖ్యంగా టెహ్రాన్ ఆయుధ తయారీ సామర్థ్యాలు తగ్గించే చర్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రాంతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని సంయుక్త వ్యూహాలపై ఇరు దేశాలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుమారు 3,500 మంది మెరైన్లు, సైనికులతో కూడిన యుఎస్ఎస్ ట్రిపోలి నౌక సెంట్కామ్ పరిధిలోకి ప్రవేశించింది. ఇది అమెరికా యొక్క అతిపెద్ద ఆంబిఫిషియస్ దాడి నౌకలలో ఒకటి. ఈ నౌకతో పాటు యుద్ధ విమానాలు, దాడి సామర్థ్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయని సెంట్కామ్ వెల్లడించింది. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే వారిని అగ్నికి ఆహుతి చేస్తామంటూ హెచ్చరించింది. మా దేశంపై దాడులు కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్ సైనికాధికారులు, రాజకీయ నేతల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ట్రంప్ ఇరాన్పై భూతల దాడులకు దిగితే అమెరికా సైనికులు పర్షియన్ గల్ఫ్ సముద్రంలోని షార్క్ చేపలకు ఆహారంగా మారతారని హెచ్చరించింది.